భాగస్వామ్యం అంటే ఓకే భాగస్వామ్యంలో 2 నుండి 3 మార్కులు ఓకే తరచుగా వస్తుంటాయి ఏ ఎగ్జామ్స్ అయినా. అయితే చాలా సింపుల్ టాపిక్ ఇది కూడా ఏంటంటే నిష్పత్తి అనుపాతం కాన్సెప్ట్ లోనే ఉంటుంది. ఇది ఓకే నిష్పత్తి అనుపాతంలో ఓకే ఇది ఒక పార్ట్ అనుకోవాలి. అయితే దీంట్లో భాగస్వామ్యం ఎన్ని రకాలు, దీంట్లో వాడే టర్మినాలజీ ఏది, దీంట్లో వాడే ఫార్ములాస్ ఏవి, ఏ విధంగా అడుగుతున్నాడు ఎగ్జామ్ లో అనేది మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ దీంట్లో వాడే టర్మినాలజీ చూడండి. ఏదైనా ఓకే భాగస్వామ్యంలో మినిమం ఎంతమంది మెంబర్స్ ఉంటారు, మాక్సిమం ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే ఇద్దరు కావచ్చు అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఏదైనా ఒక వ్యాపారం చేస్తే దాన్ని భాగస్వామ్యం అంటారు. తక్కువ ఎంత ఉండాలి, ఇద్దరు ఉండాలి, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఎంతైనా ఉండొచ్చు. అలా కలిసి వ్యాపారం చేయడాన్ని భాగస్వామి అంటారు. అయితే భాగస్వామ్యంలో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఓకే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి దీన్ని మనం ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ అయి అంటారు, పెట్టుబడి. నెక్స్ట్ ఇప్పుడు ఓకే అందరు కలిసి ఎంతో కొంత పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎంతో కొంత కాలం లేదా సమయం, బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి అంటే టైం. ఆ కాలం అనేది దేంట్లో ఉండొచ్చు, నెలలో ఉండొచ్చు. ఓకే కాలం ఎలా ఉండొచ్చు, నెలలో ఉండొచ్చు, లేదంటే సంవత్సరాలలో ఉండొచ్చు. ఓకే నెలలో ఉండొచ్చు లేదంటే సంవత్సరాలలో ఉండొచ్చు. నెక్స్ట్ పెట్టుబడి పెట్టి ఎంతో కొంత కాలం వ్యాపారం చేసిన తర్వాత చివరిలో ఏమొస్తుంది మనకి, లాభం రావచ్చు. లాభం అంటే గెయిన్ లేదంటే ప్రాఫిట్ అంటే ఓకే దీన్ని జీతో సూచించవచ్చు లేదంటే పీతో సూచించవచ్చు. లాభం రావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో నష్టం కూడా రావచ్చు. లాస్. ఈ భాగస్వామ్యంలో మనం వాడే పదాలు ఒకటి పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అంటారు, కాలం లేదా సమయం, అది ఎలా ఉంటుంది, నెలలో ఉండొచ్చు, సంవత్సరాలలో ఉండొచ్చు. కొంతకాలం వ్యాపారం చేసిన తర్వాత చివరిలో ఏమొస్తుంది మనకి, లాభం రావచ్చు లేదంటే నష్టం రావచ్చు. ఇవి మనం వాడే టర్మినాలజీ. ఇప్పుడు మనం చేసే ఏ మోడల్ అయినా ఒకే కొన్ని ఫార్ములాస్ పైన ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే లాభ నష్టాలు దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే పెట్టిన పెట్టుబడి పైన, ఒకే కాలం పైన మాత్రమే ఆధారపడి ఉంది. ఈ భాగస్వామ్యంలో లాభ నష్టాలు దేనిపైన ఆధారపడి ఉంటుంది, మనం పెట్టే పెట్టుబడి పైన, వ్యాపారం చేసే కాలం పైన, రెండింటి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చూడండి ఫార్ములా చూడండి ఏ విధంగా వస్తుందో. తమాషా త్రిభుజం అంటారు. ఇది ఏంటో ఓకే దీన్ని తమాషా త్రిభుజం అంటారు. అయితే దీంట్లో వాడే టర్మినాలజీ ఏంటి మనకి 3 టర్మినాలజీ. ఇప్పుడు లాభానికి ఏవైతే ఫార్ములా సూత్రాలు ఉంటాయో నష్టానికి అవే ఫార్ములాస్ వస్తుంటాయి మనకి. కాబట్టి ఓకే చూడండి ప్రాఫిట్ పి, ఐ ఇన్వెస్ట్మెంట్, టీ టైం. ఈ ఓకే తమాషా త్రిభుజం గుర్తుపెట్టుకుంటే మనకు ఒకే ఫార్ములాస్ వచ్చినట్టే, బేసిక్ ఫార్ములాస్. అయితే చూడండి ఇక్కడ మనకేంటంటే పి అంటే లాభం, ప్రాఫిట్. పి అంటే వస్తుంది లాభం. ఐ అంటే పెట్టుబడి, టీ అంటే కాలం. ఇప్పుడు వీటిని బట్టి మనం ఏ ఫార్ములాస్ అయినా ఒకే రాయొచ్చు. చూడండి ఇక్కడ మనకి పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఓకే పి ఈజ్ ఈక్వల్ టు పి క్లోజ్ చేయండి, ఏం కనబడుతుంది, ఐ ఇంటూ టీ. మనకి ఏదైతే కావాలో అది క్లోజ్ చేయండి, మూసివేయండి. క్లోజ్ చేస్తే మిగిలినవి మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ ఐ అనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ ఏముంది, పి బై టీ. ఐ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి, పి బై టీ వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, పి బై ఐ వస్తుంది. ఇవి మన సాధారణంగా వాడే ఫార్ములాస్. ఓకే అయితే చూడండి ఇక్కడ తమాషా త్రిభుజంలో ఓకే భాగస్వామ్యంలో మనకు ఉపయోగపడే ఫార్ములాస్ చూడండి. దీన్ని మన తమాషా త్రిభుజం అంటారు. పి లాభానికి ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో నష్టానికి అవే ఫార్ములాస్ ఉంటాయి. పి అంటే ప్రాఫిట్ లాభం, ఐ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, టీ కాలం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఓకే మనకి లాభం రావాలనుకోండి, లాభం క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే ఏం కనబడుతుంది, ఐ ఇంటూ టీ.
నెక్స్ట్ ఐ కావాలనుకోండి P/T, నెక్స్ట్ T కావాలనుకోండి P/I. ఇవి ఓకే మనం జనరల్గా వాడే ఫార్ములాస్ అన్నట్టు. అయితే మళ్ళీ దీంట్లో ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో ఓకే భాగస్వామ్యం సాధారణంగా రెండు రకాలుగా తీసుకుంటారు. అయితే ఇక్కడ AB ఇద్దరు భాగస్వాములు అనుకుందాం. ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు కలిసి ఒకే వ్యాపారం నడుపుతున్నారు. అయితే దీంట్లో ఒకటి నిజ భాగస్వామి అంటాడు. నిజ భాగస్వామి సాధారణ భాగస్వామికి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఏ అనేవాడు ఏం చేస్తాడు, పెట్టుబడి పెడతాడు. బి అనేవాడు కూడా ఏం చేస్తాడు, పెట్టుబడి పెడతాడు. ఏ అనేవాడు పెట్టుబడి పెడతాడు, బి అనేవాడు పెట్టుబడి పెడతాడు ఒక వ్యాపారంలో. నెక్స్ట్ ఏ అనేవాడు ఏం చేస్తాడు, పని చేస్తాడు. ఏ అనేవాడు పెట్టుబడి పెడుతూ పని చేస్తాడు. బి అనేవాడు ఓకే పని చేయడం మాత్రం ఓకే పెట్టుబడి మాత్రమే పెడతాడు. పెట్టుబడి పెడుతూ పనిచేసేవాడిని నిజ భాగస్వామి అంటారు, అంటే వర్కింగ్ పార్ట్నర్. ఓన్లీ పెట్టుబడి పెట్టేవాడు మాత్రం స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. అయితే మరి ఓకే వర్కింగ్ పార్ట్నర్ ఒట్టిగా వర్క్ చేస్తాడు అంటే వచ్చిన లాభము పంచుకునేటప్పుడు శాతాలలో అయినా ఉంటుంది, ఇంత శాతం లాభం ఇవ్వాలని, లేదంటే మంత్లీ శాలరీ అయినా ఉంటుంది, నెలసరి వేతనమైన తీసుకుంటాడు. అంటే పెట్టుబడి పెట్టినందుకు వస్తుంది, ఇతనికి పని చేసినందుకు వస్తుంది. ఇక్కడ ఓన్లీ పెట్టుబడి పెట్టినందుకు మాత్రమే వస్తుంది, పని చేయడు కాబట్టి ఓకే ఈ అమౌంట్ రాదన్నట్టు. కాబట్టి ఈ విధంగా రెండు రకాల ఓకే పార్ట్నర్స్ ఉంటారు మనకి. మళ్ళీ ఏంటంటే దీంట్లో చూడండి మళ్ళీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, అంటే ఎన్ని విధాలుగా ఉండొచ్చు భాగస్వామ్యంలో, ఎన్ని విధాలుగా ఉండొచ్చు అంటే ఏ విధంగా ఉన్నా మనం చేసేది ఏంటంటే ఓకే ఈ టెర్మినాలజీ మాత్రమే ఉపయోగిస్తుంటాము. నెక్స్ట్ మనకి ఏంటంటే ఓకే ఈ సూత్రాలు ప్రాథమిక సూత్రాలు మాత్రమే యాడ్ అవుతాయి. అయితే ఏబి ఇద్దరు భాగస్వాములు. ఇప్పుడు ఏంటంటే లాభ నష్టాలు వేటిపైన ఆధారపడి ఉన్నాయి అనుకున్నాం, పెట్టిన పెట్టుబడి మరియు కాలం పైన ఆధారపడి ఉంటుంది అనుకున్నాం. అయితే చూడండి వీడు 1000 రూపాయలు పెట్టాడు, వీడు కూడా 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, వీడు 1 year పెట్టాడు, వీడు 1 year పెట్టాడు. అంటే పెట్టిన పెట్టుబడులు సమానంగా ఉన్నాయి, కాలాలు కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే లాభ నష్టాలు కూడా ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలి. ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ వీడు ఓకే 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, వీడు 800 పెట్టుబడి పెట్టాడు. నెక్స్ట్ వీడు 1 year, వీడు 1 year, ఒక సంవత్సరం. ఇక్కడ ఎలా ఉంది, పెట్టుబడులు వేరు ఉన్నాయి, కాలాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే లాభ నష్టాలు కూడా వేరువేరుగా ఉంటుంది. అలా ఉండొచ్చు. మళ్ళీ ఏంటంటే ఇతను 1000 రూపాయలు, ఇతను ఏంటంటే 1000 రూపాయలు, ఇతను 12 నెలలు, ఇతను 9 నెలలు. అంటే పెట్టుబడులు సమానంగా ఉండి కాలాలు వేరువేరుగా ఉండొచ్చు. వచ్చే లాభ నష్టాలు కూడా వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగానే ఉంటుంది మనకి. నెక్స్ట్ వీడు 1000 రూపాయలు, వీడు 900 రూపాయలు, వీడు 6 నెలలు, వీడు 8 నెలలు. అంటే చూడండి పెట్టిన పెట్టుబడులు వేరువేరు, కాలం కూడా వేరువేరుగా ఉన్నాయి. అంటే రెండు కూడా వేరువేరు కాబట్టి వచ్చే లాభ నష్టాలు కూడా వేరువేరుగా ఉంటుంది. అంటే మనకి ఇన్ని విధాలుగా ఉండొచ్చు. ఇక్కడ రెండు సమానము, పెట్టుబడి మరియు కాలాలు సమానము, వచ్చే లాభ నష్టాలు సమానము. పెట్టుబడి ఒకే వేరువేరు, కాలాలు సమానము, వచ్చే లాభ నష్టాలు వేరువేరు. నెక్స్ట్ పెట్టుబడులు సమానము, కాలాలు వేరువేరు, అంటే వచ్చే లాభ నష్టాలు వేరువేరు వస్తుంది. పెట్టుబడి మరియు కాలాలు రెండు వేరువేరు, వచ్చే లాభ నష్టాలు కూడా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ భాగస్వామ్యంలో ఇద్దరు ఒకేసారి ఒకే వ్యాపారం స్టార్ట్ చేసిన ప్రారంభించిన తర్వాత మధ్యలో వెళ్ళిపోవచ్చు, మధ్యలో ఒకరు వెళ్ళిపోవచ్చు, మధ్యలో రావచ్చు కూడా. అంటే ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. లేదంటే ఒక పర్సన్ ఒక వ్యక్తి ఏంటంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఇంకో వ్యక్తి జాయిన్ అవ్వచ్చు, ఇతనితో కలవచ్చు వ్యాపారంలో. లేదంటే ఇద్దరు ఒకేసారి ప్రారంభించిన తర్వాత మధ్యలో గొడవలై ఒకడు డ్రాప్ అవ్వచ్చు, అంటే వెళ్ళిపోవచ్చు, అతని స్థానంలో ఇంకోటి కొత్తడు రావచ్చు. మళ్ళీ ఇద్దరు వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది, ఇంకా అదనంగా పెట్టుబడి మధ్యలో పెట్టవచ్చు, అవసరం ఉంటే ఎంతో కొంత పెట్టుబడి తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది మనకి. దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. 1 by 1 చేద్దాం.
ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో చూడండి, మనం ఏంటంటే ఓకే అక్కడ రాసిన ఫార్ములాస్ ఇది ఏ విధంగా ఓకే ఉపయోగపడతాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఏ మరియు బిలు ఇద్దరు ఉన్నారు. ఏ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు? ఓకే 20,000 రూపాయలు. బి అనేవాడు 30,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఎంతకాలం అనేది ఇవ్వలేదు మనకి. కొంతకాలం తర్వాత వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటే ఎవరికి ఎన్ని వాటాలు వస్తాయి అనేది. ఇక్కడ మనకంటే ఏ నిష్పత్తిలో పంచుకుంటారంటే నిష్పత్తి ఓకే కావాలంటే ఎన్ని రోజులు కావాలి? మినిమం మనకి 2 రోజులు కావాలి. అయితే చూడండి ఇక్కడ ఏ అనేవాడు ఓకే బి అనేవాడు. ఏ యొక్క పెట్టుబడి ఎంత? ఇక్కడ 20,000 రూపాయలు. బి యొక్క పెట్టుబడి ఎంత? 30,000 రూపాయలు. అయితే కొంతకాలం ఉన్నాడు కాబట్టి ఇద్దరి కాలాలు ఎలా ఉండాలి? సమానంగా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఏంటంటే కాలాలు సమానంగా ఉండొచ్చు, కాలాలు వేరువేరుగా ఉండొచ్చు, సంవత్సరాలలో ఉండొచ్చు, కాలాలు నెలలో ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే కొంతకాలం ఉన్నాడు కాబట్టి ఇద్దరి కాలాలు సమానము. కాబట్టి మనకి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి? 2 రాసులు ఉన్నాయి. ఏమడిగాడు? నిష్పత్తి అడిగాడు వాడు. కాబట్టి ఇంకా ఓకే మనం ఆలోచించకుండా డైరెక్ట్ 2 నెంబర్లే ఉన్నాయి కాబట్టి 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఓకే నిష్పత్తి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? సూక్ష్మ రూపంలో ఉండాలి. ఓకే 4 సున్నాలకి 4 సున్నాలు. అంటే మనకి మిగిలిన సంఖ్యలు ఏవి? 2:3. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పెట్టుబడి ఇచ్చాడు, కాలాలు మనకి ఇవ్వలేదు కాబట్టి కాలాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 3 ఉన్నారు. ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, సి అనేవాడు ఉన్నాడు. ఏ అనేవాడు 12,000, బి 15,000, సి 18,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అన్ని వేరే కాబట్టి ఎన్ని సున్నాలు ఉన్నాయి? అన్నింటిలో కామన్ గా 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి అవసరం కూడా లేదు. 12 ఓకే నెక్స్ట్ 15,000 నెక్స్ట్ ఓకే 18,000. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాలాలు ఎంత ఇచ్చాడు? 3 సంవత్సరాలు అన్నాడు. అంటే ఏ అనేవాడు 3 సంవత్సరాలు, బి అనేవాడు 3 సంవత్సరాలు, సి అనేవాడు కూడా 3 సంవత్సరాలు. ఇక్కడ కొంతకాలం అన్నాడు కాబట్టి ఇద్దరు కాలాలు సమానమని. ఇక్కడ అందరికి ఓకే 3 సంవత్సరాలే కాబట్టి ఇక్కడ కాలాలు కూడా ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నట్టే. అంటే ఓకే మన సూత్రం ఏమవుతుంది చెప్పండి? లాభం ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలం. వీడి పెట్టుబడి వీడి కాలము, వీడి పెట్టుబడి వీడి కాలం కూడా ఇంతే. వీడి పెట్టుబడి వీడి కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు వచ్చేది ఏది? లాభం అంటారు. కాబట్టి మనం ఏంటంటే నిష్పత్తి ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి అంటే ఒకే విధమైన సంఖ్యలు ఉంటే ఏం చేయాలి? వాటిని తీసేయాలి, క్యాన్సిలేషన్ చేయాలి. మళ్ళీ మిగిలిన ఒకే సంఖ్యలు ఒకే నెంబర్తో పోతున్నాయో లేవో చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి 3తో పోతుంది మనకి. ఓకే 3 4 3 5 3 6 అంటే మనకి వచ్చిన ఆన్సర్ ఏమవుతుంది? ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 4:5:6. ఇది మనకు వచ్చిన ఆన్సర్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కాలం ఇవ్వలేదు, కొంతకాలం ఉన్నాడు, ఇక్కడ కాలం ఇచ్చాడు. ఇక్కడ కొంతకాలం ఉన్నాడు కాబట్టి ఇద్దరి కాలాలు సమానము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఓకే ప్రతి వ్యక్తి 3 సంవత్సరాలు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ముగ్గురి కాలాలు సమానంగా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4,000 రూపాయలను 3 నెలలు, 4,000 రూపాయలను 3 నెలలు. బి అనేవాడు 3,000 రూపాయలను 6 నెలల పాటు. సి అనేవాడు 2,000 రూపాయలను 5 నెలల పాటు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఓకే అయినా వారు ఆ వచ్చే లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? అయితే చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ పెట్టుబడులు మరియు కాలాలు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. పెట్టుబడులు కాలాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఓకే వారు వచ్చిన లాభాన్ని ఏ విధంగా పంచుకుంటారు? ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఎవరికి ఎన్ని వాటాలు వస్తాయి అనేది చూద్దాం అంటాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు 4,000, 3,000, 2,000 అన్ని వేరు ఉన్నాయి కాబట్టి ఎన్ని సున్నాలు కామన్ ఉన్నాయి? మనకి 3 సున్నాలు కామన్ ఉన్నాయి కాబట్టి ఒకే ఆ సున్నాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిష్పత్తిలో అవన్నీ ఒకే సున్నాలు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఒకే 4,000 రూపాయలు. ఎన్ని నెలలు? 3 నెలలు. నెక్స్ట్ డి అనేవాడు
రూపాయలు, ది 6 నెలల కాలం పాటు. సి 2000 రూపాయలు 5 నెలల కాలం పాటు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. అయితే వారికి వచ్చిన లాభాల మధ్య నిష్పత్తి ఏది అంటాడు? పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, మనకు వచ్చేది లాభం అన్నట్టు. ఓకే చూడండి, ఇప్పుడు అన్నింటిలో కామన్ ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేద్దాము. ఓకే 2 2 2 3 2 2 క్యాన్సిల్. ఓకే చూడండి 6 9 5 ఇవి ఒకే నెంబర్తో క్యాన్సిల్ కాదు కాబట్టి ఇదే దీని యొక్క సూక్ష్మ రూపము. అంటే ముగ్గురు ఏబిసి అన్న ముగ్గురు వ్యక్తులు వారు వచ్చిన లాభాలను ఈ నిష్పత్తిలో పంచుకుంటారు, ఈ నిష్పత్తిలో పంచుకుంటారు. అయితే ఇక్కడికి ఏంటి ఇప్పుడు? ఓకే ఏముంది అంటే ఏ అనేవాడు ఏ పెట్టుబడి ఉంది, బి పెట్టుబడి ఉంది. ఏ పెట్టుబడి, బి పెట్టుబడి, ఇద్దరు సంవత్సరం కాలం పాటు వ్యాపారం చేశారు కలిసి. ఈ సంవత్సరం తర్వాత వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? 40,000 రూపాయలు. అయితే అందులో ఏ వాటా ఎంత అడుగుతాడు, లేదంటే బి వాటా ఎంత అడుగుతాడు, నెక్స్ట్ ఇద్దరి వాటాల మధ్య భేదం ఎంత అడుగుతాడు, ఎలా అయినా అడగచ్చు. అయితే చూడండి ఇక్కడ ఏ, ఇక్కడ బి 10,000 15,000 ఇద్దరు సంవత్సరం కాలం పాటు. ఓకే అంటే ఇద్దరి కాలాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. కాబట్టి చూడండి ఇక్కడ 5 2 5 3 2:3 అంటే ఏకి 2 వాటాలు వస్తాయి వచ్చిన లాభంలో, బికి 3 వాటాలు వస్తాయి. మొత్తం ఎన్ని వాటాలు? 5 వాటాలు. మొత్తం డబ్బులు ఎంత? 40,000 రూపాయలు. అయితే మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? ఏ వాటా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏ వాటా, ఏ వాటా ఎవరిదైతే అడుగుతాడో పైన ఉండాలి, మొత్తం వాటాలు కింద ఉండాలి అని చెప్పాడు. మొత్తం డబ్బులు ఓకే ఇంటూ 40,000 రూపాయలు. ఓకే చూడండి 5 1 5 8 8 2 ఎంత? 16,000 రూపాయలు వస్తుంది. ఓకే ఏ బి కాలాలు సమానం కాబట్టి అవసరం లేదు. ఏకి 2 వాటాలు, బికి 3 వాటాలు. మనకు కావాల్సింది ఎవరి వాటా ఇక్కడ? ఏ వాటా అడిగాడు ఇక్కడ, ఏ వాటా అడిగాడు కాబట్టి ఓకే ఏకి ఎన్ని వాటాలు వస్తున్నాయి? 2. మొత్తం ఈ 2 కలిస్తే మొత్తం ఎన్ని వాటాలు వస్తున్నాయి మనకి? 5 వాటాలు వస్తున్నాయి. మొత్తం డబ్బులు ఇది ఏకి వచ్చిన వాటా. నెక్స్ట్ ఏ యొక్క పెట్టుబడి 10,000, బి పెట్టుబడి 20,000, సి పెట్టుబడి 30,000 రూపాయలు. నెక్స్ట్ వాళ్ళందరూ కలిసి ఓకే ఒక సంవత్సరం పాటు వ్యాపారం చేశారు. చేస్తే అందులో సి వాటా 2,700 రూపాయలైనా ఓకే మొత్తం లాభం ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఏబిసి ఏకి 10,000 రూపాయలు. ఓకే 10,000 అంటే 10,000 20,000 30,000 అంటే అన్నింటిలో కామన్ గా ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఓకే 4 సున్నాలు క్యాన్సిల్. 1 2 3 అందరు కలిసి ఓకే ఒక సంవత్సరం వ్యాపారం చేశారు కాబట్టి కాలాలు సమానం కాబట్టి అవసరం లేదు. కాబట్టి ఓకే చూడండి మనకు వచ్చే లాభాల మధ్య నిష్పత్తి ఏమవుతుంది? 1:2:3 అవుతుంది. అందులో మనకి ఎవరి లాభం ఇచ్చాడు? సి వాటా ఇచ్చాడు. సికి ఎన్ని వాటాలు వస్తాయి మనకి? 3. సికు 3 వాటాలకు డబ్బులు ఎంత తీసుకుంటుండు? 2,700 రూపాయలు తీసుకుంటుండు. సికి ఎన్ని వాటాలు వస్తాయి? 3 వాటాలు. 3 వాటాలకు 2,700 అయితే మొత్తం లాభం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురి వాటాల మొత్తం ఏమవుతుంది మనకి? 6 వాటాలు వస్తున్నాయి. 1 + 2 3 3 + 3 6 అంటే ఓకే ఏమొస్తుంది మనకి? ఇక్కడ డబుల్ వస్తుంది. ఇక్కడ అంటే ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు 3 1 3 3 9 27 కాబట్టి 6 9 54 5,400 రూపాయలు వస్తున్నాయి. అంటే ఓకే ఏ వాటా, బి వాటా, సి వాటా. కానీ మనకి ఇచ్చింది ఎవరి వాటా? సి వాటా. సికి ఎన్ని వాటాలు వస్తాయి? 3 వాటాలు. 3 వాటాలకి ఎంత డబ్బులు తీసుకుంటుండు? 2,700 రూపాయలు. మొత్తం లాభం అంటే ముగ్గురి వాటాల మొత్తం ఎంత? 6. ఏమనుకున్నాం? ఎక్స్. 3 1 3 9 27 9 4 54 5,400 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 3 ఉన్నారు. ఏ అని వాడుతున్నాడు? ఏ
నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, ఏబిసి వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరం వ్యాపారం చేశారు. అయితే వారికి వచ్చిన లాభం 45,000 రూపాయలు అయితే ఇక్కడ ఓకే ఏం అడిగాడు, సి వాటా ఏ వాటా కన్నా ఎంత ఎక్కువ ఎంత తక్కువ, ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఏం చేయాలి, మనం భేదం తీసుకోవాలి. వాటాల మధ్య భేదం, నెక్స్ట్ ఓకే మనకు వచ్చే లాభాల మధ్య భేదం వస్తుంది అన్నట్టు. అయితే ఏ అనేవాడు 20,000, 30,000, 40,000 అన్నింటిలో కామన్ గా ఎన్ని సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఆ 4 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 2, 3, 4 అందరు కలిసి ఒక సంవత్సరం చేశారు కాబట్టి కాలాలు సమానం కాబట్టి కాలాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, కాలాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే చూడండి వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత, 45,000. ఇక్కడ వారికి వచ్చిన మొత్తం లాభం ఓకే 2, 3, 4 ఇది ఓకే ఎన్ని వేలు వస్తున్నాయి, 45,000 రూపాయలు వస్తున్నాయి అన్నట్టు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురి వాటాల మొత్తం 45,000 రూపాయలు. అయితే మనకి ఏం అడిగాడు ఇక్కడ, సి వాటా ఏ వాటా కన్నా ఎంత ఎక్కువ, సి ఏ వాటాల మధ్య భేదం అడిగాడు, సి ఏల మధ్య భేదం అడిగాడు. అంటే చూడండి 4 - 2 ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది మనకి. ఓకే చూడండి ఇప్పుడు ఓకే సింప్లిఫికేషన్ లో ఏమొస్తుంది మనకి, ఎన్ని వాటాలు మొత్తం ఎన్ని వాటాలు వస్తున్నాయి మనకి, ఓకే 2, 5, 2, 3, 5, 5, 4, 9, 9 ఒకట్ల 9, 5లా. ఎక్స్ వాల్యూ చూడండి ఇక్కడ ఏమొస్తుంది, 5 2 10, నెక్స్ట్ 3 సున్నాలకి 3 సున్నాలు, 10,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. అంటే చూడండి ఒక్కొక్క వాటకి 5,000 అయితే ఒక్కొక్క వాటకి ఓకే 9 వాటలకి 45,000 అయినప్పుడు ఒక్కొక్క వాటకి ఎంత వస్తుంది, 5,000 రూపాయలు వస్తుంది. ఒక వాటికి 5,000 వస్తాయి, 2 వాటికి ఎంత వస్తుంది, 10,000 రూపాయలు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఏం చేయాలి, అన్నింటి మధ్య భేదం తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇదే మోడల్లో మనకి ఇక్కడ ఏమని బి పెట్టుబడి ఇవ్వలేదు, పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఐ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది రేషియో 2:3 పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. నెక్స్ట్ పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి T is equal to 4:5. T is equal to 4:5. పెట్టుబడి మీద నిష్పత్తి ఇచ్చాడు, కాలాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు వాడు, లాభాల మధ్య నిష్పత్తి ఏది అడుగుతున్నాడు. లాభాల మధ్య నిష్పత్తి ప్రాఫిట్ రేషియో, లాభాల మధ్య నిష్పత్తి. అయితే మనకు ఫార్ములా ఏముంది, P is equal to I into T. పెట్టిన పెట్టుబడి మరియు కాలాల లబ్ధమే లాభం వస్తుంది. I into T, I ఎంత 2 into 4. నెక్స్ట్ B యొక్క పెట్టుబడి, B యొక్క ఓకే కాలం, B యొక్క పెట్టుబడి మరియు B యొక్క కాలము. నిష్పత్తి ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఉండాలి కాబట్టి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, కాదు. 8 is ఎంత 15. ఓకే 8 is 15 వస్తుంది అన్నట్టు. మనకు ఓకే ఉండేది 3 టర్మినాలజీ, ఒకటి పెట్టుబడి, ఒకటి కాలము, ఒకటి లాభ నష్టం, లాభం లేదా నష్టం అన్నట్టు. ఏమైనా 2 ఇచ్చి 3ది అడుగుతుంటాడు వాడు. కాబట్టి ఇక్కడ 2 ఇచ్చాడు, లాభం అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇదే విధంగా ఏ మరియు బి ఇద్దరు ఉన్నారు. ఏ మరియు బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏమి ఇచ్చాడు, 5:8, 5:8. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి 5:8. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకున్నారు, వారి లాభాలను 4:3 లాభాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. లాభాల మధ్య నిష్పత్తి 4:3, లాభాల మధ్య నిష్పత్తి ఓకే ప్రాఫిట్ రేషియో 4:3. అయితే మిగిలింది ఏది మనకి, కాలమే కదా. అయితే కాలాల మధ్య నిష్పత్తి ఏది అంటున్నాడు, మనం తమాషా త్రిభుజంలో T is equal ఏమని రాసుకున్నాం, P/I గా రాసుకున్నాము. అంటే ఓకే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఓకే ఈ ఫార్ములా కూడా ఉంది. P/I ఏ యొక్క లాభం బై ఏ యొక్క పెట్టుబడి, B యొక్క లాభం బై B యొక్క పెట్టుబడి. కానీ ఇక్కడ ఏంటంటే ఓకే నిష్పత్తి A/B రూపంలో అయినా ఉండాలి, A/B రూపంలో అయినా ఉండాలి. కానీ రెండు భిన్నాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చూడండి క్రాస్ మల్టిపుల్ 4 × 8 5 × 3
అడ్డు గుణకారం. 4×32 3×5=15. ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేదంటే ఓకే ఇదే విధంగా వచ్చాయి. ఇది ఇక్కడ పెట్టుబడి కాలం, ఓకే పెట్టుబడి లాభం ఇచ్చాడు, కాలం అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే పెట్టుబడి కాలం ఇచ్చాడు, లాభం అడుగుతున్నాడు. లాభానికి ఏవైతే ఫార్మేట్ ఉంటుందో నష్టానికి అదే ఫార్మేట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ మోడల్లో ఓకే ఫస్ట్ మోడల్ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. ఏబిసి ముగ్గురు వ్యక్తులు ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ఏ అనేవాడు 20 ఆవులను 30 రోజులు మేపాడు ఆ పొలంలో. బి అనేవాడు ఓకే 30 ఆవులను 40 రోజులు మేపాడు. సి అనేవాడు 40 ఆవులను 10 రోజులు పొలంలో మేపాడు. అంటే సి అనేవాడు 40 ఆవులను 10 రోజులు పొలంలో మేపాడు. మొత్తం కౌలు 1320 రూపాయలు. అయినా సి చెల్లించవలసిన కౌలు ఎంత అంటున్నాడు. అయితే చూడండి ఇక్కడ ఓకే ఏ బి ఓకే సి. ఏ అనేవాడు ఎన్ని ఆవులు అంటే పెట్టుబడిగా తీసుకోవాలి అన్నట్టు. ఎన్ని రోజులు మేపాడు పెట్టుబడి ఇంటూ కాలం. బి అనేవాడు 30 ఆవులు ఓకే ఎన్ని రోజులు 40 రోజులు. సి అనేవాడు 40 ఆవులు ఎన్ని రోజులు 10 రోజులు పొలంలో మేపాడు. ఇదేనండి పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం. అన్నిట్లో ఏముంది 0 0 0 0 చూడండి 0 0 0 0 ఉన్నాయి. ఓకే మళ్ళీ సేమ్ మళ్ళీ దీంట్లో పోతుంది 2 ఒకట్ల, మళ్ళీ 2 రెండ్ల, మళ్ళీ 2 రెండ్ల. అంటే ఏముంది ఇక్కడ 3 3 6 2. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, మొత్తం ఒకే కౌలు ఇచ్చాడు, అందులో సి కౌలు ఎంత, సి చెల్లించవలసిన కౌలు ఎంత, సి చెల్లించవలసిన కౌలు. అంటే ఏమన్నాను, ఎవరిదైతే అడుగుతాడో అది పైన ఉండాలి, మొత్తం మాటలు ఓకే కింద ఉండాలి అని చెప్పాను. 1320 రూపాయలు 1320 రూపాయలు ఇది అంటావు. కాబట్టి సి మొత్తం మాటలు మొత్తం ఇది అంటావు. 11 ఒకట్ల 11. నెక్స్ట్ 11 రెండుల. కాబట్టి ఓకే 240 రూపాయలు వస్తుంది మనకి. 240 రూపాయలు. సి చెల్లించవలసిన కౌలు ఎంత 240 రూపాయలు. ఇది ఫస్ట్ మోడల్లో వస్తుంది మనకి. ఏమి లేదు, ఆవులు పెట్టుబడి ఫిజికల్ వచ్చేది లాభం ఇది, లేదంటే కౌలు ఇది అంటే ఓకే. సి అడిగాడు కాబట్టి సికి 2 వాటాలు వస్తాయి, మొత్తం 11 వాటాలు మొత్తం 40. అందులో ఓకే సి వాటా 240. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మోడల్లో ఏమి ఇస్తాడంటే ఏ యొక్క పెట్టుబడి ఇచ్చాడు, బి యొక్క పెట్టుబడి ఇచ్చాడు. ఇద్దరు ఒకేసారి వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఏమైంది, 6 నెలల తర్వాత 6 months తర్వాత ఏ అనేవాడు ఏం చేశాడు, మరో 10,000 రూపాయలను అదనంగా పెట్టుబడి పెట్టాడు. ఫస్ట్ ఎంత పెట్టాడు 20,000. 6 నెలల తర్వాత ఎంత పెట్టాడు 10,000 రూపాయలు పెట్టాడు. అయితే సంవత్సరం తర్వాత మొత్తం లాభంలో బి వాటా 10,800 అయితే ఏ వాటా ఎంత బి అంటే ఓకే. చూడండి ఇక్కడ ఏ బి ఏ యొక్క పెట్టుబడి ఎంత 20,000 రూపాయలు, బి యొక్క పెట్టుబడి ఎంత 30,000 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, 6 నెలల తర్వాత ఎవరు అదనంగా పెట్టారు, ఏ అనేవాడు అదనంగా పెట్టాడు పెట్టుబడి. అంటే 6 నెలల వరకు 20,000 రూపాయలే కదా పెట్టుబడి. 20,000 రూపాయలు 6 నెలల వరకు. నెక్స్ట్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 6 నెలల తర్వాత 6 నెలల వరకు పెట్టుబడి ఎంత 20,000. 6 నెలల తర్వాత పెట్టుబడి ఎంత ఇంకో 10,000 పెరిగింది. కాబట్టి ఓకే 6 నెలల తర్వాత ఇంకో 10,000 రూపాయలు పెరిగింది. అంటే ఎన్ని వేలైనాయి 30,000 రూపాయలు. అంటే సంవత్సరం మొత్తం నడిచింది కదా బిజినెస్. 6 నెలలు ఇక్కడ అయింది, రిమైనింగ్ ఎంత 6 నెలలు ఉంది అని. బి పెట్టుబడి పెట్టలేదు, నెక్స్ట్ వెనక్కి తీసుకోలేదు. కాబట్టి ఓకే బి 12 నెలలు అలానే ఉన్నాడు 30,000 రూపాయల పెట్టుబడితో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ మోడల్లో మనం 20,000 రూపాయలు 6 నెలల వరకు ఉన్నాడు. 6 నెలల తర్వాత ఇంకో 10,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడంటే ప్లస్ 10 చేయాలి. అదే కనుక వెనక్కి తీసుకున్నాడంటే మైనస్ చేయాలి. ఇక్కడ 6 నెలల తర్వాత వాడి పెట్టుబడి ఎంత 30,000 రూపాయలు. 6 నెలలు అయినాయి, ఇంకో 6 నెలలు. ఎందుకంటే ఓకే బిజినెస్ మొత్తం ఎలా వచ్చింది సంవత్సరం. బి అనేవాడు 30,000 రూపాయలను ఒకే సంవత్సరం కాలం పాటు పెట్టుబడిగా పెట్టాడు. అది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి మనం. ఇప్పుడు చూడండి ఓకే
ఇది 6 12 120 3 18 ఇది నెక్స్ట్ ఓకే 30 ఇంటూ 12 మొత్తం ఏమవుతుంది ఇది 12 18 30 అంటే 300 నెక్స్ట్ ఓకే 30 ఇంటూ 12 ఇది ఓకే 30 30 గెట్ క్యాన్సిల్ ఓకే 10 వస్తుంది మనకి క్యాన్సిలేషన్ అది అని 5 ఇక్కడ ఎంత 6 ఇది అని ఓకే 5:6 అయితే అందులో ఎవరి పెట్టుబడి ఇది ఎవరి వాటా ఇచ్చాడు బి వాటా ఇచ్చాడు బికి ఎన్ని వాటాలు వస్తాయి ఇది 10,800 రూపాయలు వస్తుంది అయితే ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి ఏ బి 6 వాటాలకి ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు వీడు 10,800 రూపాయలు తీసుకుంటున్నాడు అయితే ఏకి ఎంత రావాలి 5 వాటాలకి ఎంత ఎక్స్ అది అని అంటాం ఓకే నెక్స్ట్ చూడండి 6 ఒకట్ల 6 ఓకే 6 ఒకట్ల 6 నెక్స్ట్ 4 8 6 ఇందుల 48 ఓకే 2 సున్నాలు 18,500 ఎంత 99,000 రూపాయలు వస్తుంది ఏమి లేదు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి 20,000 రూపాయలు 6 నెలల వరకు ఉన్నాడు నెక్స్ట్ 6 నెలల తర్వాత మరో 10,000 రూపాయలు అదనంగా పెట్టాడు కాబట్టి 20,000కు 10,000 యాడ్ అవుతుంది అంటే 30,000 రూపాయలు అయింది మరో ఒకే సంవత్సరం అన్నాడు కాబట్టి మరో 6 నెలలే మిగిలింది డి అనేవాడు 30,000 రూపాయలను మొత్తం కాలం పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఈ విధంగా సింప్లిఫై చేసిన తర్వాత బిది ఇచ్చాడు కాబట్టి బి 6 వాటాలకి ఎంత అయితే ఏ 5 వాటాలకి ఎంత ఎక్స్ నెక్స్ట్ ఏ యొక్క పెట్టుబడి 15,000 రూపాయలు బి యొక్క పెట్టుబడి 18,000 రూపాయలు వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత 5 నెలల తర్వాత ఏ 5,000 రూపాయలను ఎక్కువ పెట్టుబడి పెట్టాడు అంటే అదనంగా పెట్టుబడి పెట్టాడు అదే సమయంలో అంటే అది 6 నెలల తర్వాత బి అనేవాడు 3,000 రూపాయలను వెనక్కు తీసుకున్నాడు ఒకవేళ అదనంగా పెట్టుబడి పెట్టాడు ఒకవేళ అదనంగా ఓకే 3,000 రూపాయలు అదనంగా తీసుకున్నాడు అయితే మొత్తం 10 నెలల తర్వాత ఓకే వచ్చిన మొత్తం లాభంలో ఏ వాటా ఇంత అయితే బి వాటా ఇంత అడుగుతున్నాడు అని ఓకే చూడండి ఏ ఓకే బి ఏ యొక్క పెట్టుబడి ఎంత 15,000 రూపాయలు బి యొక్క పెట్టుబడి ఎంత 18,000 రూపాయలు 6 నెలల తర్వాత అంటే 6 నెలల వరకు ఏ 15,000 రూపాయల పెట్టుబడి 6 నెలల వరకు బి 18,000 రూపాయల పెట్టుబడి తర్వాత జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే ఏ అనేవాడు ఇంకా అదనంగా 5,000 రూపాయల పెట్టుబడి పెట్టాడు ఏ అనేవాడు ఇంకా అదనంగా 5,000 రూపాయల పెట్టుబడి పెట్టాడు బి అనేవాడు అదే 6 నెలల తర్వాత 3,000 రూపాయలను వెనక్కి తీసుకున్నాడంటే ఏం చేయాలి మైనస్ చేయాలి అదనంగా పెట్టుబడి పెట్టాడు అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి 6 నెలల తర్వాత ఏ యొక్క పెట్టుబడి ఎంత 20,000 6 నెలలు అయిపోయాయి రిమైనింగ్ 6 నెలలు నెక్స్ట్ ఇప్పుడు బి అనేవాడు 6 నెలల తర్వాత వాడి పెట్టుబడి ఎంత 15,000 రూపాయలు ఎందుకంటే 3,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు అంటే మిగిలింది ఎంత 15,000 రూపాయలు 6 నెలలు అయిపోయినాయి రిమైనింగ్ 6 నెలలు ఎందుకంటే 6 నెలలు సారీ ఓకే మొత్తం 10 నెలల తర్వాత అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి 4 నెలలు రిమైనింగ్ ఎంత ఉండాలి 4 నెలలు ఎందుకంటే బిజినెస్ మొత్తం ఎన్నాళ్ళు నడిచింది 10 నెలలే నడిచింది 6 నెలలు 4 నెలలు 10 6 4 10 ఇది ఇలా తీసుకోవాలి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మొదటి పెట్టుబడి 6 నెలల తర్వాత పెట్టుబడి పెరిగింది 5,000 రూపాయలు అంటే ఎంత అయింది 20,000 రూపాయలు మొదటి పెట్టుబడి 6 నెలల తర్వాత 3,000 రూపాయలు తగ్గింది అంటే 15,000 రూపాయలు ఇప్పుడు చూడండి 90 ఓకే 2 8 ఉంది అని 18,90 18,108 ఉంది 15,60 15,60 ఇక్కడ చూడండి ఓకే 170 ఇది ఇదేమొస్తుంది 168 ఓకే 168 ఇప్పుడు చూడండి దేంతో క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి ఓకే ఒకసారి ఓకే ఏ అనేవాడు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు అంటే 20,000 బి అనేవాడు ఓకే వెనక్కి తీసుకున్నాడు డి అంటే ఓకే మొత్తం బిజినెస్ వచ్చింది అన్నాడు అయితే చూడండి 2 ఓకే 2 9 18 ఎక్కువ అవుతుంది 2 16 2 16 అంటే 1 2 5 10
నెక్స్ట్ రెండెందుల రెండు నాళ్ళ ఇది 85 84. ఇప్పుడు ఓకే ఎవరు ఇచ్చాడు 10 నెలల తర్వాత లాభంలో ఏ పెట్టుబడి అంటే ఓకే 7,000 రూపాయలు. ఇది 7,000 రూపాయలు అంటే 85కి 7,000 రూపాయలు అయితే ఇది 84కి ఎంత అంటున్నాడు. 84కి ఎంత మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ. ఇది ఓకే సింప్లిఫై చేయాలి ఇక్కడ చూడండి 5తో పోతుంది. ఇది వెనక ఓకే 5తో పోతుంది. 5 5 ఒకట్ల 5 5 30 17 5 85. ఇది ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా 5తో 5 ఒకట్ల 5 5 4 20 14 5 70. మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ కావట్లేదు. ఓకే క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి ఏంటంటే ఓకే దీన్ని ఏం చేయాలి అంటే ఇది 17x ఇది ఓకే నెక్స్ట్ 84 ఇంటూ 1400 84 ఇంటూ 1400 ఇది మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఇది కొన్ని ఓకే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం ఓకే సింప్లిఫికేషన్ కూడా కొన్ని కాంప్లికేట్ వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 84 ఇంటూ ఇది ఓకే 14 14 ఎంత 56 14 56. నెక్స్ట్ 14 ఎందులో ఎంత 112 112 ఇది ఎంత 117. ఇది ఓకే 17x 17x 117 6. మళ్ళీ దీన్ని ఏం చేయాలి మనం 17తో చేయాలి. ఇది 17 25 పేడ 102 17 ఆర్ల 102. ఇది వెనక ఓకే 5 1 ఇది ఓకే 17 85 పేడ 102 17 119 17 119 ఓకే ఇంకా పోతుంది. 17 9 153 17 9 ఎంత 153. మళ్ళీ ఇది ఎంత పాయింట్ ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆయన బి వాటా ఎంత అంటున్నాడు. ఆయన బి వాటా ఇది ఏ విధంగా వస్తుంది అంటున్నాడు. మనకి బి వాటా ఎంత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే స్మాల్ చేంజ్ ఏంటంటే 1400 కాబట్టి ఇది మనకి ఏంటంటే 2 సున్నాలు అదనంగా వస్తుంటాయి. ఓకే 17 ఇది 17 102 నెక్స్ట్ 15 వస్తుంది 6 ఇది 17 9 153 3 నెక్స్ట్ ఓకే 1 0 17 ఒకట్ల 17 17 ఒకట్ల 17 అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి 13 వస్తుంది. ఇది ఓకే నెక్స్ట్ 17 102 17 119 17 119 ఇది ఓకే 119. కాబట్టి సుమారుగా ఎంత వస్తున్నాయి అంటే మనకి x ఇది 6,917 ఓకే 17 రూపాయలు వస్తుంది. కాబట్టి చాలా మంది నాన్న స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్లీ క్యాన్సల్ కావట్లేదని ఓకే భయపడడం అంటే ఇది సుమారుగా ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఏమి ఇస్తారంటే ఆప్షన్లో సుమారుగా అంటాడు. కాబట్టి ఏంటంటే మనం దేనికి అయితే దగ్గర ఉందో అది ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఓకే ఏ అనేవాడు 15,000 రూపాయలను బి అనేవాడు 18,000 రూపాయలను నెక్స్ట్ 5 నెలల తర్వాత ఓకే ఇక 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల వరకు ఇంతే ఉంది రిమైనింగ్ 5 ఓకే 4 నెలలు. నెక్స్ట్ 6 నెలల వరకు ఇంతే ఉంది రిమైనింగ్ 4 నెలలు. ఇక్కడ ఏంటంటే అదనంగా పెట్టుబడి పెట్టాడు, ఇక్కడ వెనక్కి తీసుకున్నాడు. ఈ విధంగా మనం సింప్లిఫై చేసి ఓకే ఎక్స్ వాల్యూని రాబట్టండి. ఇది ఎంత నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఇది ఓకే. కాబట్టి రఫ్ వర్క్ ఓకే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కాంప్లికేట్ ఉంటాయి కాబట్టి రఫ్ వర్క్ కింద మనం పక్కన ఓకే చేసుకోవాలి ఫాస్ట్గా. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి ఇది ఓకే ఏబి ఇద్దరు పెట్టుబడులు ఉన్నాయి. అయితే డైరెక్ట్ ఇవ్వలేదు మనకి పెట్టుబడి అంటే ఓకే ఇన్వెస్ట్మెంట్. ఏ పెట్టుబడి బి పెట్టుబడికి 3 రెట్లు బి పెట్టుబడికి 3 రెట్లు అంటే ఏ పెట్టుబడి ఎవరిపైన ఆధారపడి ఉంది బి పెట్టుబడి పైన ఆధారపడి ఉంది. కాబట్టి తెలియదు కాబట్టి ఎక్స్ అయినా అనుకోవచ్చు లేదంటే 1 అయినా అనుకోవచ్చు. ఇక్కడ 1 రూపాయి అయితే ఇక్కడ ఎంత అవుతుంది 3 రూపాయలు అవుతుంది మనకి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఏ పెట్టుబడి పెట్టిన కాలం అంటే టైం ఇచ్చాడు. ఏ పెట్టుబడి పెట్టిన కాలం బి పెట్టుబడి పెట్టిన కాలానికి రెట్టింపు అంటే ఏ కాలం ఎవరిపైన ఆధారపడి ఉంది బి పైన ఆధారపడి ఉంది. కాబట్టి బిని తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా నేను ఓకే 1 అనుకుంటున్నా.
ఇక్కడ రెట్టింపు అంటే ఏమవుతుంది, డబుల్ అవుతుంది అంటే. అయితే ఏమన్నాడు, వచ్చిన మొత్తం లాభం 21,000 అయితే అందులో ఏ వాటా ఎంత అంటున్నాడు, లాభం పి. పి ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి, ఐ ఇంటూ టీ. పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఐ ఇంటూ టీ వస్తుంది కాబట్టి ఓకే 6, ఇక్కడ ఎంత 1. ఇప్పుడు ఇది మొత్తం లాభం ఎంత, 21,000 రూపాయలు. అందులో ఎవరిది అడుగుతున్నాడు, ఏది అడుగుతున్నాడు. అయితే మనకి ఎవరి వాటా కావాలి ఇప్పుడు, ఏ వాటా కావాలి. ఏ వాటా, ఏకి ఎన్ని వాటాలు వస్తాయి, 6 వాటాలు. మొత్తం ఎన్ని వాటాలు, 7,000. మొత్తం డబ్బులు ఎంత, 21,000 రూపాయలు. ఇది 7 ఒకట్ల 7 ముళ్ళ, 6 ముళ్ళు ఎంత, 18,000 రూపాయలు రావాలి. ఇది ఏంటో కాబట్టి మనం చేయాల్సింది ఏమి లేదు, ఇక్కడ డైరెక్ట్ ఇవ్వలే, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇది ఓకే పెట్టుబడి ఎలా ఇచ్చాడంటే, ఏ పెట్టుబడి, బి పెట్టుబడికి 3 రేట్లు. అంటే బి 1 రూపాయి పెడితే 3 రూపాయలు, 10 రూపాయలు పెడితే 30 రూపాయలు, 10,000 పెడితే 30,000 రూపాయలు. కాలము బి కాలానికి రెట్టింపు అంటే డబుల్. అంటే 2 రేట్లు అన్నట్టు. ఐ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, పి ఈక్వల్ ఏమవుతుంది, ఐ ఇంటూ టీ, ఐ ఇంటూ టీ. ఏ వాటా పైన ఉండాలి, మొత్తం వాటాలు మొత్తం డబ్బులు తీయాలి. ఈ మోడల్లో ఏ అనేవాడు ఓకే, ఏ అనేవాడు 18,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 18,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన 4 నెలల తర్వాత, అంటే ఓకే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఎవరు, ఏ ఎంతతో 18,000 రూపాయలతో. అంటే ఈ బిజినెస్ ప్రారంభించిన తర్వాత 4 నెలల తర్వాత ఎవరు వచ్చారు, బి అనేవాడు 24,000 రూపాయలతో ఇతరులతో కలిశాడు. ఇతరులతో కలిసి ఇద్దరు కలిసి మొత్తం ఎన్నాళ్ళు బిజినెస్ చేశారు, 10 నెలలు. 10 నెలల తర్వాత బికి ఎంత వస్తుంది, 32,000 రూపాయల వాటా వస్తాయి. అందులో ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు చూడండి ఓకే ఏ ఓకే బి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏ అనేవాడు ఓకే, ఏ అనేవాడు స్టార్టింగ్ నుండి ఉన్నాడు ఎన్ని వేలతో, 18,000తో. బిజినెస్ మొత్తం ఎన్నాళ్ళు నడిచింది, 10 నెలలు. అంటే పెట్టిన పెట్టుబడి ఇంటూ కాలం. నెక్స్ట్ ఓకే బి అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు, ఓకే బి అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు, 24,000 రూపాయలు. ఎప్పుడు వచ్చాడు, ఏ ప్రారంభించిన 4 నెలల తర్వాత. అంటే ఎన్నాళ్ళు, 6 నెలలు మాత్రమే బిజినెస్ లో ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే 10 మైనస్ 4 నెలల ఆప్షన్ అంటే ఎన్నాళ్ళు ప్రజెంట్, 6 నెలలు మాత్రమే ప్రజెంట్. ఇతను 24,000 4 నెలల తర్వాత వచ్చాడు అంటే 6 నెలలుగా ఓకే 6 నెలలు బిజినెస్ లో ఉన్నాడు అని అర్థం. అయితే బి పొందిన మాట ఏ ఓకే 32,000 అయితే ఏ పొందిన మాట ఓకే ఎంత అంటున్నాడు. అయితే చూడండి ఇక్కడ 6 ఒకట్ల 6 ముళ్ళ, 3 ఒకట్ల 3 8లా. ఓకే నెక్స్ట్ 5లా, ఇక్కడ ఎంత ఓకే 4లా. 5:4. అంటే ఏకి 5 వాటాలు వస్తాయి, బికి 4 వాటాలు వస్తాయి. మనకి ఎవరి వాటా ఇచ్చాడు, ఇక్కడ బి వాటా ఇచ్చాడు కాబట్టి ఓకే బికి ఎన్ని వాటాలు వస్తాయి, 4 వాటాలకి 32,000 రూపాయలు వస్తే ఏకి ఎంత వస్తుంది, 5 వాటాలకి ఎంత వస్తుంది, X రూపీస్ అని అంటాం. 4 ఒకట్ల 4 8లా. కాబట్టి ఓకే నెక్స్ట్ ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ 8 5ల 40. నెక్స్ట్ ఓకే 40,000 రూపాయలు వస్తుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, కాలం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పెట్టుబడి బి పెట్టుబడి డైరెక్ట్ ఇచ్చాడు. ఏ మొదటి నుండి ఉన్నాడు 10 నెలలు. బి అనేవాడు మధ్యలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు, 4 నెలల తర్వాత వచ్చాడు. అంటే ఎన్నాళ్ళు బిజినెస్ లో ఉన్నాడు, 6 నెలలు బిజినెస్ లో ఉన్నాడు. కాబట్టి పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం. ఏకి వచ్చిన మాట, బికి వచ్చిన మాట. బికి వచ్చిన మాట వాడు ఇచ్చాడు, ఏ వచ్చిన మాట మనం బయట వచ్చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నారు చూడండి. ఇది ఇలాంటి క్వశ్చన్స్. ఏ బి సి. ఏ యొక్క పెట్టుబడి ఎంత, 20,000 రూపాయలు. బి పెట్టుబడి ఎంత, 30,000 రూపాయలు. సి పెట్టుబడి ఎంత, 40,000 రూపాయలు. ఇవి కామన్, ఇవి డైరెక్ట్. నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరు, ఏ. బిజినెస్ మొత్తం ఎన్నాళ్ళు నడిచింది, 20 నెలలు. అంటే ఏ అనేవాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నాడు అని దాని అర్థం. నెక్స్ట్ బి అనేవాడు ఎప్పుడు వచ్చాడు, ఏ అనేవాడు ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన 5 నెలలకు, అంటే 5 నెలల తర్వాత వచ్చాడు. అంటే ఎన్నాళ్ళు బిజినెస్ లో ఉన్నాడు, ఓకే 20 మైనస్ 5 నెలల ఆప్షన్ అంటే ఎన్నాళ్ళు ప్రజెంట్ ఇతను, 15 నెలలు ప్రజెంట్. నెక్స్ట్ మరో 5 నెలలకు సి అనేవాడు వచ్చాడు.
అంటే బి వచ్చిన మరో 5 నెలలకు అంటే ఓకే 15 నెలలు ఉన్నాడంటే ఇతను 5 నెలలు ఆబ్సెంట్ అంటే 10 నెలలు మాత్రమే ప్రజెంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే క్వశ్చన్లో మనకు 15 ఎక్కడ ఉండదు, 10 ఎక్కడ ఉండదు, మళ్ళీ ఎక్కడ ఉండి వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఏ యొక్క పెట్టుబడి ఏ మొత్తం కాలం ఎంత 20 నెలలు ఉన్నాడు, ఎందుకంటే బిజినెస్ మొత్తం ఎంత నడిచింది 20 నెలలు నడిచింది. నెక్స్ట్ మొత్తం లాభం ఎంత 1,25,000 రూపాయలు. అందులో ఎవరు అడుగుతున్నాడు, సీడ్ అడుగుతున్నాడు. అంటే పెట్టుబడి కాలం పెట్టుబడి 5 నెలలు లేట్గా వచ్చాడంటే 15 నెలలు బిజినెస్ లో ఉంటాడు. ఇతను వచ్చిన మరో 5 నెలలు లేట్ ఎవరు వచ్చాడు అంటే సి వచ్చాడు. ఇది ఓకే. ఇది చూడండి ఇక్కడ ఇది క్యాన్సిలేషన్ చూడండి 0 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ మళ్ళీ దేంతో పోతుంది 5తో పోతుంది. అంటే 5 4 5 3 5 8 మళ్ళీ దీంతో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా రాదు. 4 8 నెక్స్ట్ 3 9 ఇది 8. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు, ఇది మొత్తం ఇచ్చాడు, ఎవరు అడుగుతున్నాడు, ఇది సి అడుగుతున్నాడు. కాబట్టి సికి ఎన్ని వాటాలు వస్తాయి, మనకి సికి 8 వాటాలు వస్తాయి. ఇది ఓకే మిమ్మల్ని 24 25 మొత్తం డబ్బులు ఎంత 1,25,000 రూపాయలు. ఇది 25 ఒకట్ల 25 ఎంత 5ల 5 ఎందులో ఏమవుతుంది 40,000 రూపాయలు వస్తుంది సి వాట. ఇది అంటారు. కాబట్టి సింపుల్, బట్ ఎక్కడ ఉండాలి అంటే ఓకే కొంచెం కాలాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వచ్చాడా మధ్య నుండి వెళ్ళిపోయాడా అవి చూస్తున్నాడు. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఈ మోడల్లో చూడండి. ఇప్పుడు ప్రీవియస్ మోడల్ ఏం చేసాము, ఓకే ఒక స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఓకే వచ్చి ఆ వ్యాపారంలో ఓకే కలిశారన్నట్టు. ఇప్పుడు ఇలా కాదు, అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారు, మధ్య మధ్య నుండి ఓకే విరమించుకుంటారు అన్నట్టు, మధ్య మధ్య నుండి విరమించుకుంటారు. అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే పి అనేవాడు ఉన్నాడు, ఇద్దరు ఒకేసారి వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళిపోయాడు. అంటే చూడండి ఏ 20,000 రూపాయలు, ఓకే 25,000 రూపాయలు. బిజినెస్ మొత్తం ఎలా నడిచింది, సంవత్సరం కాలం పాటు నడిచింది. కానీ 6 నెలల ఓకే తర్వాత బి వ్యాపారం నుండి వెళ్ళిపోయాడు. అంటే బి అనేవాడు వ్యాపారంలో ఎన్నాళ్ళు ఉన్నాడు, 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే అప్ టు 6 నెలల వరకు అయితే ఓకే ఆ వ్యాపారంలో ఉన్నాడు. మనకు మధ్యలో వచ్చిన మధ్య నుండి వెళ్ళిపోయిన వ్యాపారంలో ఎన్నాళ్ళు ఉన్నాడో ఆ కాలం మాత్రమే తీసుకోవాలి. ఏ గురించి ఏ అనేవాడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి 12 నెలలుగా తీసుకోవాలి. ఎవరిదైతే కాలం మెన్షన్ చేయరో వారి కాలాన్ని మొత్తంగా తీసుకోవాలి. ఏ అనేవాడు 20,000 12 నెలలు, బి అనేవాడు 25,000 రూపాయలను 6 నెలలు ఉండి వెళ్ళాడు. అంటే 6 నెలల వరకే ఓకే అతను పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ఉన్నాడు. అయితే మొత్తం లాభం ఎంత, ఓకే 9,100 అయిన అందులో బి వాటనో ఏ వాటనో ఏదో ఒకటి అడుగుతుంటాడు. కాబట్టి ఓకే చూడండి 6 1 6 6 2 5 4 5 5 ఓకే 8 ఇదేమవుతుంది 5 అవుతుంది. ఇప్పుడు ఎవరి వాట అడిగాడు, బి వాట అడిగాడు. బి వాట బికి ఎన్ని వాటలు వస్తాయి 5 వాటలు వస్తాయి. మొత్తం ఎన్ని వాటలు 13. మొత్తం డబ్బులు ఎంత 9,100 రూపాయలు. కాబట్టి ఎవరిదైతే అడుగుతాడో అది పైన ఉండాలి, మొత్తం వాటాల సంఖ్య కింద ఉండాలి, మొత్తం డబ్బులు ఇక్కడ ఉండాలి. 13 1 13,091 7 5 35 3,500 రూపాయలు. ఓకే డి వాట ఏమవుతుంది 3,500 రూపాయలు అవుతుంది. అది ఓకే నెక్స్ట్ అదే విధంగా ఇదే క్వశ్చన్ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇద్దరితో చేశాడు, అక్కడ ముగ్గురుతో చేశాడు, అదే కాన్సెప్ట్ లో. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ అనేవాడు ఫస్ట్ పెట్టుబడులు డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఓకే పెట్టుబడులు రాసేద్దాము. ఏబిసి ఏ అనేవాడు ఓకే 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, బి అనేవాడు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, సి అనేవాడు 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. నెక్స్ట్ ఆ వ్యాపారం ప్రారంభించిన 6 నెలలకు బి వెళ్ళిపోయాను. అసలు ఆ వ్యాపారం మొత్తం ఎన్ని నెలలు నడిచింది, మొత్తం 18 నెలలు. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరున్నారు, ఏ అనేవాడు ఉన్నాడు.
ఉంది. ఓకే, ఏ కాలం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ మొత్తం కాలం ఉన్నట్టే. బి ఎప్పుడు వెళ్ళాడు? 6 నెలలకు బి వెళ్ళిపోయిను. అంటే ఎన్నాళ్ళు ఉన్నాడు? 6 నెలలే ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే 12 రాస్తారు ఇక్కడ, కానీ కాదు అది. ఎందుకంటే ముగ్గురు ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత బి వెళ్ళిపోయాడు. అంటే బి ఎన్నాళ్ళు బిజినెస్ లో ఉన్నాడు? 6 నెలలు. నెక్స్ట్ ఆ తర్వాత మరో 6 నెలలకి బి వెళ్ళిన మరో 6 నెలలకి ఎవరు వెళ్ళారు? సి వెళ్ళాడు. అంటే స్టార్టింగ్ నుండి 12 నెలల వరకు ఉన్నాడు ఇక్కడ. బి 6 నెలలకు వెళ్ళాడు, సి మరో 6 నెలల తర్వాత వెళ్ళాడు. అంటే ఎన్నాళ్ళ బిజినెస్ లో ఉన్నాడు? 12 నెలల బిజినెస్ లో ఉన్నాడు. కాబట్టి ఓకే చూడండి, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ వచ్చిన లాభంగా తీసుకుంటాడు. ఏది మెన్షన్ చేయలే టైం కాబట్టి మొత్తం కాలం ఉన్నట్టు. బి 6 నెలల తర్వాత వెళ్ళిపోయారంటే 6 నెలలు ఉన్నట్టు, మరో 6 నెలలు అంటే 12 నెలలు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓకే 6 ఒకట్ల 6 ముళ్ళ 6 రెండ్ల. నెక్స్ట్ 5 ఐదుల 5 ఆర్ల 5 ఏళ్ళ ఉంది అంటాం. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? 10 15, 6 7 14. బి వాట ఎంత? ఓకే 6 వాటాలు వస్తున్నాయి. బి 6 వాటాలకి ఎంత డబ్బు తీసుకుంటున్నాడు? 7,200 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరిది అడిగాడు? సి వాటా అడిగాడు. సికి ఎన్ని వాటాలు వస్తాయి? 14 వాటాలు వస్తాయి. ఏమనుకుందాం? ఎక్స్ ఉంది అంటో. కాబట్టి ఓకే 6 ఒకట్ల 6, 6 ఒకట్ల 6, 6 నెలల 12. ఇప్పుడు సి 14 ఇంటూ 1200, 14 0 0, 14 0 0, 14 నెలల 28, 14 ఒకట్ల 14, 2 16, 16,800 రూపాయలు. ఓకే, అయితే చూడండి ఇక్కడ ఏమీ లేదు. మనం చేయాల్సింది కొంచెం కాలాల దగ్గర, ఓకే ఈ మోడల్ అంతకుముందు ప్రీవియస్ మోడల్ కాలాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో రావచ్చు, మధ్య నుండి వెళ్ళిపోవచ్చు. కాబట్టి 18 నెలలు ఉన్నాడు, 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు, మరో 6 నెలలు అంటే 12 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. అది అన్నట్టు. కాబట్టి వచ్చిన నిష్పత్తుల ఆధారంగా అవి వాటాలుగా తీసుకుంటారు అన్నట్టు. 15 వాటాలు ఏకి వస్తుంది, బికి 6 వాటాలు వస్తుంది, సికి 14 వాటాలు వస్తుంది. అందులో ఎవడి వాటా ఇచ్చాడు? బి వాటా ఇచ్చాడు. ఓకే బి వాటా ఇచ్చాడు. బికి ఎన్ని? 6 వాటాలకి ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు? 7,200 రూపాయలు. అప్పుడు సి అడిగాడు, సికి ఎంత? 14 వాటాలకి ఎంత? ఎక్స్. ఎక్స్ ఈక్వల్ ఎంత? ఏ మరియు బిలో వరుసగా పెట్టుబడి ఎంత పెట్టారు? 20,000 రూపాయలు, 30,000 రూపాయలు. ఏ అనేవాడు, బి అనేవాడు, మధ్యలో ఎవరు వచ్చారు? సి అనేవాడు. ఏ అనేవాడు 20,000 రూపాయలు, బి అనేవాడు 30,000 రూపాయలు, సి అనేవాడు 40,000 రూపాయలు. పెట్టుబడులు డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఓకే డైరెక్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ ఓకే వీళ్ళిద్దరూ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత బి అనేవాడు ఆ వ్యాపారాన్ని వదిలి వెళ్ళాడు. అంటే ఎన్నాళ్ళు పనిచేశాడు? బి అనేవాడు 6 నెలలే పనిచేశాడు. ఏబి ఇద్దరు ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బి అనేవాడు 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. ఓకే నెక్స్ట్ అదే సమయంలో అంటే బి ఎప్పుడైతే వెళ్ళాడో అదే సమయంలో సి అనేవాడు 40,000 రూపాయలతో ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం తర్వాత బిజినెస్ ఎన్నాళ్ళు నడిచింది? సంవత్సరం. అంటే 6 నెలల తర్వాత వచ్చాడు అంటే రిమైనింగ్ ఎన్నాళ్ళు ఉన్నట్టు? 6 నెలలు ఉన్నట్టే కదా. నెక్స్ట్ ఏది ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నట్టే. కాబట్టి ఏంటంటే పెట్టుబడి ఇంటూ మొత్తం కాలం, పెట్టుబడి ఇంటూ 6 నెలలే ఉన్నాడు, పెట్టుబడి ఇంటూ 6 నెలల తర్వాత వచ్చాడు. సంవత్సరం మొత్తం ఉండాలి అంటే రిమైనింగ్ 6 నెలలు ఉన్నట్టు. కాబట్టి ఏంటంటే 6 ఒకట్ల 6 రెండ్ల ఓకే 6 రెండ్ల. నెక్స్ట్ 0 0 0 మళ్ళీ ఏమైనా పోతుందా? 4 3 4 ఇది ఏంటంటే. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నాడు? వచ్చిన మొత్తం లాభం ఎంత? 66,000 రూపాయలు. వచ్చిన మొత్తం లాభం 66,000 రూపాయలు అయితే అందులో ఏకి ఎంత వస్తుంది అన్నాడు. కాబట్టి ఏ వాటా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిది? ఏ వాటా. ఏకి ఎన్ని వాటాలు వస్తాయి? 4. మొత్తం ఎన్ని వాటాలు? 11. మొత్తం డబ్బులు ఎంత? 66,000 రూపాయలు. కాబట్టి 11 ఒకట్ల 11 6 6 ఎంత? 24,000 రూపాయలు వస్తుంది. ఓకే
ఏమీ లేదు ఇక్కడ. కాలాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో వచ్చిన మధ్య నుండి వెళ్ళిపోయినా కాలాల దగ్గర ఎన్నాళ్ళు ఉన్నాడో, బిజినెస్ లో వ్యాపారంలో ఎన్నాళ్ళు ఉన్నాడో అని మనం ఒకే కన్సిడర్ చేయాలి. ఏ మాట అన్నాడు కాబట్టి ఏ మొత్తం మాటలు ఇది, మొత్తం డబ్బులు ఇంత అన్నాడు. ఏకి వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 3,000 రూపాయలు ఎక్కువ. ఏ పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 3,000 రూపాయలు ఎక్కువ. అంటే ఏ పెట్టుబడి తెలిస్తే బి పెట్టుబడి తెలుస్తుంది. నెక్స్ట్ బి పెట్టుబడి కన్నా సి పెట్టుబడి 4,000 రూపాయలు. బి పెట్టుబడి ఎవరిపైన ఆధారపడింది? సి పెట్టుబడి ఎవరిపైన ఆధారపడింది? బి పైన ఆధారపడింది. బిది ఎవరిపైన ఆధారపడి ఉంది? ఏ పైన ఆధారపడింది. అయితే మొత్తం పెట్టుబడి ఎంత అంట? 43,000 రూపాయలు అంట. అయితే కొత్త కాలం తర్వాత వాళ్ళు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటే ఎన్ని వాటాలు పంచుకుంటారో చూద్దాం. ఇక్కడ ఏ బి సి అంటే ఏ పెట్టుబడి కన్నా బి పెట్టుబడి ఎక్కువ. అంటే ఏ పెట్టుబడి తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా ఎక్స్. బి పెట్టుబడి ఏమవుతుంది? 3,000 రూపాయలు ఎక్కువ. ఎక్స్ వేలు ఎక్స్ ప్లస్ 3,000. నెక్స్ట్ బి కన్నా బిది ఇంత అయితే బి పెట్టుబడి కన్నా సి పెట్టుబడి ఎంత ఎక్కువ? 4,000 రూపాయలు ఎక్కువ. ఇది ఎక్కువ కాబట్టి ఓకే, ఇది పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఈ విధంగా. అయితే మొత్తం పెట్టుబడి ఎంత అన్నాడు? 43,000 రూపాయలు అన్నాడు. ఏ పెట్టుబడి, బి పెట్టుబడి, నెక్స్ట్ సి పెట్టుబడి ఈజ్ ఈక్వల్ ఎంత? 43,000 రూపాయలు. ఎక్స్ 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 ఏమవుతుంది మనకి? 3x ప్లస్ ఏమవుతుంది? ఓకే, 3 + 7 10 అడిపోతే ఏమవుతుంది? 33 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 11. ఓకే, 11,000 రూపీస్. అంటే ఏకి ఎంత వస్తుంది? 11,000 రూపీస్. బికి ఏమొస్తుంది? 11 + 3 ఎంత? 14,000 రూపీస్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ 11 + 7 ఓకే 7 18,000 రూపీస్. ఇది వాడు అడిగిన ఆన్సర్ క్వశ్చన్. ఏ పెట్టుబడి తెలియదు ఎక్స్. ఏ కన్నా బి 3,000 రూపాయలు ఎక్కువ. బి కన్నా సి 4,000 రూపాయలు ఎక్కువ. వీళ్ళు ఓకే అందరి పెట్టుబడిలో మొత్తం 43,000 రూపాయలు. ఇది మనకు వచ్చిన మొత్తం, వాడిచ్చిన మొత్తం. అక్కడ ఏమొస్తుంది మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 11,000 అయితే 11. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 11 + 3 14, 11 + 7 18. ఇది ఓకే వాడిచ్చిన క్వశ్చన్కి ఆన్సర్. చూడండి, ఈ మోడల్లో ఏ విధంగా ఇస్తున్నా అంటే ఏ అనేవాడు 20,000 రూపాయలు, బి అనేవాడు 30,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు పొందిన మొత్తం లాభం ఎంత? 6,000 రూపాయలు. ఇద్దరు కలిసి మొత్తం 6,000 రూపాయలు వచ్చింది. ఆ వచ్చిన మొత్తం లాభంలో ఫస్ట్ ఏం చేస్తున్నారు? 10% అనాథాశ్రయానికి ఇస్తున్నారు. 10% అనాథాశ్రయానికి ఇవ్వగా మిగిలినవి ఓకే పంచుకుంటున్నారు. ఆ విధంగా పంచుకోగా ఓకే బికి ఎంత వస్తుంది అంటున్నాడు అది. ఓకే ఓకే బి 20,000 30,000 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఓకే క్యాన్సల్ అవుతుంది మనకి. మళ్ళీ ఇద్దరు కాలాలు ఓకే చూడండి, కాలాలు ఇవ్వలేదు కాబట్టి కాలాలు అవసరం లేదు. వచ్చిన మొత్తంలో ఇప్పుడు ఏమొస్తుందంటే ఏకి 2 వాటాలు వస్తుంది, బికి ఎంత వస్తుంది మనకి? 3 వాటాలు వస్తాయి. ఇద్దరు కలిపి 5 వాటాలు వస్తుంది. కానీ ఇద్దరికి వచ్చిన మొత్తం లాభం ఎంత? 6,000 రూపాయలు. 6,000 రూపాయల్లో 10% దేనికి వెళ్ళాలి? 10% దేనికి వెళ్ళాలి? అనాథాశ్రయానికి వెళ్ళాలి. అంటే 6,000 రూపాయలలో 10% అనాథాశ్రయానికి వెళ్ళాలి. 10% అనాథాశ్రయానికి వెళ్తుంది అంటే 90% వీళ్ళకి వచ్చినట్టేగా. అంటే ఓకే 90%. లేదు అంటే చూడండి ఓకే 10% అనాథాశ్రయానికి అంటే ఎంత వెళ్తుంది? 600 రూపాయలు వెళ్తుంది. ఓకే అనాథాశ్రయానికి. అనాథ ఆశ్రయానికి 600 రూపాయలు. 6,000లో 10% అంటే 600 రూపాయలు వెళ్తుంది. మిగిలింది ఎవరికి రావాలి? వీళ్ళిద్దరికి రావాలి, ఏ మరియు బికి రావాలి. ఓకే మిగిలిన లాభం ఎలా వస్తుంది? 6,000 నుండి 600 తీసేస్తే 5,400 రూపాయలు. ఈ 5,400 రూపాయల్లో 5,400 రూపాయల్లో ఎవరి వాటా అడుగుతున్నాడు? ఇప్పుడు బి వాటా ఎంత అడుగుతున్నాడు? బి వాటా. బికి ఎన్ని వాటాలు రావాలి? 3 వాటాలు. మొత్తం ఎన్ని వాటాలు? 5 వాటాలు. మొత్తం డబ్బులు ఎంత అంటే అనాథాశ్రయానికి ఇవ్వగా మిగిలిన డబ్బే వీళ్ళిద్దరు పంచుకుంటారు. ఏకి ఇన్ని వాటాలు, బికి ఇన్ని వాటాలు.
మొత్తం వచ్చిన లాభంలో 10% అంటే 600 రూపాయలు దేనికి వెళ్ళాలి? అనాథ ఆశ్రయానికి వెళ్ళాలి. అంటే మిగిలిన లాభం ఎంత? 5400 రూపాయలు. ఇది ఎవరెవరు పంచుకోవాలి? ఏ మరియు బిలు పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? ఏ 3 వాటాలు, నెక్స్ట్ ఓకే మొత్తం వాటాలు ఎంత? 5 వాటాలు. మొత్తం డబ్బులు ఇది అన్నట్టు 5 1 5 ఉంది. ఓకే 5 1 5 ఉంది. 2 నెంబర్లు ఏదైనా తీసుకుంటున్నాం కాబట్టి 0 5 8 40. కాబట్టి ఏంటంటే 3 ఇంటూ 0 0 3 24 3 1 3 అంటే ఎంత రావాలి? 3240 రూపాయలు రావాలి మీకు ఇది అంటే. ఓకే నెక్స్ట్ ఇదే విధంగా వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ మీద ఇది వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్. వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు ఓకే ఏం చేస్తుంది? నిజ భాగస్వామి పని చేస్తూ పెట్టుబడి పెడతాడు. ఇది ఓకే ఉత్పత్తి భాగస్వామి ఏం చేస్తాడు? స్లీపింగ్ పార్ట్నర్ ఏం చేస్తాడు? కేవలం పెట్టుబడి మాత్రమే పెడతాడు. కాబట్టి చూడండి ఇక్కడ ఓకే ఏ మరియు బిలు ఏ బి 35,000 రూపాయలు 15,000 రూపాయలు ఏమవుతుంది? 7 5 35 5 15. ఇప్పుడు ఎవడి నిజ భాగస్వామి? ఏ ఎవడి నిజ భాగస్వామి అంటే పెట్టుబడి పెట్టినందుకు 7 వాటాలు రావాలి, బి పెట్టుబడి పెట్టినందుకు 3 వాటాలు రావాలి. అయితే వచ్చిన మొత్తం లాభంలో ఏ అనేవాడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ 20% తీసుకుంటున్నాడు. అంటే ఏ వేతనం ఏ జీతం ఓకే ఏ వేతనం లేదా జీతం దేనింటో పని చేసినందుకు ఎంత తీసుకుంటున్నాడు? 20%. మొత్తం వచ్చిన లాభం ఎంత? 40%. అయితే అందులో ఏ వాటా ఎంత అంటున్నాడు? ఏ మొత్తం వాటా ఎంత అంటున్నాడు? అయితే చూడండి ఇక్కడ ఏ వేతనం 40,000 రూపాయల నుండి 40,000 రూపాయలు ఎంత తీసుకుంటున్నాడు? 20% తీసుకుంటున్నాడు. అంటే ఏమవుతుంది? 8,000 తీసుకుంటున్నాడు, 8,000 తీసుకుంటున్నాడు. 8,000. నెక్స్ట్ ఏ వాటా? ఇప్పుడు మిగిలింది ఎంత? ఓకే మిగిలిన లాభం ఏమొస్తుంది? 40,000 నుండి 8,000 తీసేస్తే ఎంత? 32,000 రూపాయలు వస్తుంది. అందులో ఎవరిది కావాలి? ఏ వాటా. ఏకి ఎన్ని వాటాలు వస్తాయి? 7 వాటాలు. మొత్తం ఎంత? 10 వాటాలు. మొత్తం డబ్బులు ఎంత? మిగిలిన మొత్తం డబ్బులు ఎంత? 32,000 రూపాయలు. అంటే 0 0 7 ఎంత? 14 7 3 21 22 ప్లస్ ఇక్కడ 8,000 రూపాయలు. 8,000 రూపాయలు పని చేసినందుకు వస్తుంది. 22,400 రూపాయలు ఓకే దేని ద్వారా వస్తుంది? పెట్టుబడి పెట్టినందుకు వస్తుంది. అంటే 30,400 రూపాయలు వస్తుంది. 30,400 రూపాయలు. కాబట్టి ఏ పని చేసినందుకు 8,000 వస్తుంది అంటే 20%. మిగిలిన నాకు 32,000 రూపాయలు. అంటే ఏ వాటా ఎంత? 7 వాటాలు. అవుట్ ఆఫ్ ఎంత? 10 వాటాల్లో. అంటే 22,400 వస్తుంది. పని చేసినందుకు 8,000 వస్తుంది. మొత్తం ఎంత వస్తుంది? 30,400 రూపాయలు వస్తుంది. ఈ మోడల్లో చూడండి ఏ 20,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి ఎంతకాలానికో తెలియదు. అంతకుముందు ఒక మోడల్లో ఏం చేశాడు? 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత వచ్చి ఓకే మరొకరితో చేరాలని ఇచ్చాడు. కానీ కొంతకాలానికి వచ్చి చేరాడు. ఎంత కాలమో తెలియదు కాబట్టి మనం ఆ కాలాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే బి. ఏ అనేవాడు ఎంత? 20,000 రూపాయలతో. బి అనేవాడు ఎంత? 25,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడు. అయితే ఒక వ్యాపారం ఏ అనేవాడు ప్రారంభించిన కొంతకాలానికి అంటే ఎంత కాలానికో తెలియదు. బి అనేవాడు 25,000 రూపాయలతో ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం తర్వాత వారు లాభాలను ఆ నిష్పత్తిలో ఇచ్చిన నిష్పత్తిలో పంచుకున్నాడు. ఎంత? 12:5. బి పెట్టుబడి ఏ పెట్టుబడి నడిచింది ఎంత? సంవత్సరం కాలం పాటు. అయితే చూడండి ఏ అనేవాడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నట్టే కదా. బిజినెస్ స్టార్ట్ చేసింది ఏ లాస్ట్ వరకు ఉన్నాడు ఎందుకంటే మెన్షన్ చేయలేదు కాబట్టి. బి అనేవాడు ఎప్పుడు వచ్చాడు తెలియదు. కొంతకాలం తర్వాత వచ్చాడు. అంటే ఏమనుకుందాం? X మంత్స్ ఉన్నాడు అనుకుందాం. అంటే ఓకే మనకు వచ్చిన నిష్పత్తి వాడిచ్చిన నిష్పత్తి ఏది? 12:5. పెట్టుబడి ఇంచు కాలం మనకు వచ్చిన లాభాల నిష్పత్తి వాడిచ్చిన లాభాల మధ్య నిష్పత్తి అది ఇచ్చాడు. అయితే ఓకే బి ఎంత కాలం తర్వాత వ్యాపారంలో చేరాడు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇదొక నిష్పత్తి నిష్పత్తి ఎల్లప్పుడు ఏ రూపంలో ఉండాలి? సూక్ష్మ రూపంలో ఉండాలి. 5 5ల 5 4ల ఓకే 48. నెక్స్ట్ 5x = 12 5
మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ ఎంత? అంత్యముల లబ్ధం. మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ ఎంత? అంత్యముల లబ్ధం. 12 5 60x 48 48 ఇంటూ ఎంత? 5. 12 4 12 5 5 1 5 1 అంటే x ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 4 months వస్తుంది. కాబట్టి మనకి అడిగింది ఏంటి? బి ఎంతకాలం తర్వాత వ్యాపారంలో చేరాడు, బి ఎంతకాలం పాటు ఆ వ్యాపారంలో ఉన్నాడు, బి ఎంతకాలం పాటు ఆ వ్యాపారంలో ఉన్నాడు అంటే బి 4 నెలలు ఆ వ్యాపారంలో ఉన్నాడు, కానీ ఎంతకాలం తర్వాత వచ్చాడు అని అడిగాడు మనకి. ఎంతకాలం తర్వాత వచ్చాడు అంటే మొత్తం నడిచింది ఎంత? 12 నెలలు అంటే సంవత్సరం. ఓకే, 4 నెలలు ఉన్నాడు అంటే ఎన్నాళ్ళు లేడు? 8 నెలలు లేడు అంటే 8 నెలల తర్వాత వచ్చాడు అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఓకే చాలా సింపుల్ చూడండి. ఓకే, పెట్టుబడి ఇంటూ ఇంకా కాలం ఇవ్వలేదు, మొత్తం కాలము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 25,000 ఎప్పుడు వచ్చాడో తెలియదు, మధ్యలో మధ్య నుండి వెళ్ళినా ఆ బిజినెస్ లో ఎన్నాళ్ళు ఉన్నాడో అది ఉన్నాడు. ఎక్స్ నెలలు ఆ బిజినెస్ లో ఉన్నాడు అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చిన లాభాల మధ్య నిష్పత్తి, వాడిచ్చిన లాభాల మధ్య నిష్పత్తి. నెక్స్ట్ అప్పుడు రెండు నిష్పత్తులు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? మధ్యలో 2 ఇంటూ చేయాలి, చివరిలో 2 ఇంటూ చేయాలి. మనకు ఒకే ఫార్మేట్ ఉంది. మధ్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఏది? అంత్యంలో లబ్ధం. ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకు? 4 నెలలు. అంటే ఎక్స్ ఏమనుకున్నాం మనం? ఓకే, వ్యాపారంలో ఎన్నాళ్ళు ఉన్నాడు అంటే 4 నెలలు ఉన్నాడు అని చెప్పాలి. ఎప్పుడు వచ్చాడు అంటే ఏం చేయాలి? బిజినెస్ మొత్తం ఎన్నాళ్ళు నడిచింది? 12 నెలలు. అందులో ఎన్నాళ్ళు ప్రజెంట్? ఓకే, ఉన్నది 4 నెలలు, లేనిది ఎన్నాళ్ళు? 8 నెలలు. అంటే ఎప్పుడు వచ్చినట్టు? 8 నెలల తర్వాత వచ్చినట్టు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 8 నెలల తర్వాత. ఇదే క్వశ్చన్ ఇలా ఇచ్చారు చూడండి. ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు, సి అనేవాడు ఉన్నాడు. డిఫరెంట్ ఇచ్చారు అంతే. 4వ వంతు, ఏ 4వ వంతు? 4వ వంతు అంటే 1/4 వంతు పెట్టుబడిని 4వ వంతు కాలానికి 1/4 పెట్టుబడి 4వ వంతు, కాలం 4వ వంతు, 1/4 ఇంటూ 1/4. నెక్స్ట్ బి సగం పెట్టుబడి, సగం అంటే 1/2గా తీసుకుంటారు. రెండవ వంతు అన్న సగమే, 1/2. ఇప్పుడు చూడండి, ఎన్నవ వంతు అంటే ఏం చేయాలి? 1/n. ఎన్నవ వంతు అంటే 1/n, రెండవ వంతు అంటే 1/2, నాలుగవ వంతు అంటే 1/4. దీనిలో నెక్స్ట్ సి దగ్గరకు వచ్చేయండి. మిగిలిన పెట్టుబడిని, ఫస్ట్ పెట్టుబడి ఎంత ఉంది? 1/4 ఉంది. నెక్స్ట్ పెట్టుబడి ఎంత ఉంది? 1/2 ఉంది. అంటే ఇది సగము, ఇది పావు, ముప్పావు. అంటే మిగిలింది ఎంత? 1/4. ఇది పావు, ఇది పావు, సగం, ఇది సగం పూర్తి అన్నట్టు. మిగిలిన పెట్టుబడి అన్నాడు. కాబట్టి మిగిలిన పెట్టుబడి ఎంత? 1/4. ఎలా వస్తుందో తెలుసుగా? పెట్టుబడి 1/4, ఈ పెట్టుబడి 1/2. ఏమవుతుంది? 3/4 అవుతుంది. అంటే ముప్పావు వంతు అవుతుంది. అంటే మిగిలింది ఇంకా పావే కదా. నెక్స్ట్ మొత్తం కాలం పాటు భిన్నాలలో ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ దేంట్లో ఇచ్చాడు? భిన్నాలలో ఇచ్చాడు. కాబట్టి మొత్తం భిన్నాన్ని ఎల్లప్పుడూ ఎలా తీసుకోవాలని చెప్పినా 1గా తీసుకోవాలి. భిన్నాల్లో మొత్తం ఎంత? 1. కోణాల్లో మొత్తం ఎంత? 360 డిగ్రీలు. శాతాల్లో మొత్తం ఎంత? 100%. శాతం ఇచ్చినప్పుడు 100 తీసుకోవాలి, కోణం ఇచ్చినప్పుడు 360 తీసుకోవాలి. మొత్తం భిన్నం ఇచ్చినప్పుడు 1గా తీసుకోవాలి. మొత్తం కాలం పాటు ఇలా అంటూ. ఇప్పుడు మనం దీంట్లో 1/4 కట్టు, నెక్స్ట్ ఇక్కడ 1/4 కట్టు, 1/2 ఏమవుతుంది? 1/4 కట్టు. ఏం మిగిలింది? 1/4 మిగిలింది. ఇక్కడ ఏం మిగలలేదు, ఇక్కడ ఏం మిగలలేదు. అంటే ఇది ఏమవుతుంది? ఇది ఇటు వస్తే ఇంటూ అవుతుంది, ఇక్కడ వస్తే కూడా ఇంటూ అవుతుంది. అంటే 1:4:4. ఇప్పుడు మొత్తం లాభం ఏమంటున్నాడు వాడు? 6,300 రూపాయలు అంటున్నాడు. అందులో ఎవరి వాటా అడుగుతున్నాడు? బి వాటా అడుగుతున్నాడు. బికి ఎన్ని వాటాలు వస్తాయి? 4 వాటాలు. బి వాటా 4. మొత్తం ఎన్ని వాటాలు వస్తున్నాయి? 9. మొత్తం డబ్బులు ఎంత? 6,300 రూపాయలు. అయితే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఓకే చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఈ మోడల్లో. 4వ వంతు పెట్టుబడి 4వ వంతు కాలం, సగం పెట్టుబడి 2వ వంతు కాలం, మిగిలిన పెట్టుబడి మొత్తం కాలం అన్నాడు.
1/2 ఇంటూ 1/2 1/4 డైరెక్ట్ 1/4 1/4 మిగిలింది 1/4 ఏం మిగిలే కాబట్టి ఒకటి ఏం మిగిలే కాబట్టి ఒకటి ఇది ఇటు వస్తే ఏమవుతుంది ఇటు అవుతుంది ఇటు వస్తే ఏమవుతుంది ఇటు అవుతుంది 1:4:4 మనకి ఇప్పుడు ఓకే బి 4 వాటాలు 4 బై మొత్తం ఎన్ని వాటాలు 9 వాటాలు మొత్తం డబ్బులు ఎంత ఇంత 9 ఎక్కం 9 ఏ 4 ఎంత 28 వాటాలు ఉంది ఓకే బి వాటా 2800 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఓకే ఏ బి ఇద్దరు భాగస్వాములు ఏ 20,000 రూపాయలు పెట్టుబడితో పెట్టాడు కానీ బి పెట్టుబడి ఇవ్వలేదు బి పెట్టుబడి ఏమనుకుందాం ఎక్స్ తెలియదు కాబట్టి X1000 ఇక్కడ 20,000 అన్నట్టు. నెక్స్ట్ సంవత్సరం తర్వాత వారు లాభాలను ఎలా పంచుకున్నారు ఓకే 4:7 నిష్పత్తిలో పంచుకున్నారు. ఆయన బి పెట్టుబడి ఎంత అంటున్నాడు మనకు వచ్చిన లాభాల నిష్పత్తి వాడిచ్చిన లాభాల నిష్పత్తి రెండు నిష్పత్తులు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి అంత్యముల లబ్ధం చేయాలి 4 into x 4x 20 into 7 4 ఒకట్ల 4 5ల x ఈజ్ ఈక్వల్ ఎంత 35,000 రూపాయలు బి అంటే ఓకే చూడండి ఇక్కడ ఏ 20,000 రూపాయలు బి తెలియదు కాబట్టి X1000 రూపీస్ మనకు వచ్చిన లాభాల నిష్పత్తి వాడిచ్చిన లాభాల నిష్పత్తి 4:7 అయితే రెండు నిష్పత్తులు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నప్పుడు ఏం చేయాలి మధ్యలో 2 ఇంటూ చేయాలి చివరిలో 2 ఇంటూ చేయాలి 4 into x 4x 20 into 7 4 ఒకట్ల 4 5ల 5 ఎంత 35 కాబట్టి బి పెట్టుబడి ఇదే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూడండి ఏ ఇచ్చాడు ఓకే బి ఏ పెట్టుబడి ఎంత 15,000 రూపాయలు బి పెట్టుబడి ఏమైనా ఇచ్చాడా తెలియదు కాబట్టి ఓకే ఎక్స్ ఓకే 3 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరడం 3 నెలల తర్వాత బి వచ్చాడు బిజినెస్ మొత్తం ఎంత నడిచింది 12 అంటే బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరు ఏ 3 నెలల తర్వాత వచ్చాడంటే 12 మైనస్ 3 నెలలు అంటే ఎన్నాళ్ళు ఉన్నాడు 9 నెలలు ఉన్నాడు. అయినా వారు లాభాలను ఎలా పంచుకున్నారు సమానంగా పంచుకున్నారు అంటే 1:1 అన్నట్టు ఇండైరెక్ట్ గా ఏ అనేవాడు 15,000 రూపాయలు బి అనేవాడు X1000 రూపీస్ బిజినెస్ మొత్తం నడిచింది ఓకే 12 months ఇక్కడ ఏంటంటే ఓకే బి 3 నెలల తర్వాత వచ్చాడు అంటే బిజినెస్ లో ఎన్నాళ్ళు ఉన్నట్టు 9 నెలలు ఉన్నట్టు. నెక్స్ట్ మనకు వచ్చిన లాభాల నిష్పత్తి వాడిచ్చిన లాభాల నిష్పత్తి ఏం చేయాలి మధ్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి అంత్యముల లబ్ధం చేయాలి 9 into x 9x 15 into ఎంత 12 ఓకే దీన్ని సింప్లిఫై చేద్దాము 3 ముళ్ళ 3 5ల 3 ఒకట్ల 3 4ల అంటే x ఎంత 20,000 రూపాయలు 20,000 రూపాయలు అంటే బి యొక్క పెట్టుబడి ఏమవుతుంది మనకి 20,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఓకే బి పెట్టుబడి ఏమవుతుంది 35,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు ఇక్కడ కొంచెం ఇండైరెక్ట్ ఇచ్చాడు ఇది ఏంటి ఓకే పెట్టుబడులు అడగవచ్చు పెట్టుబడులు ఇచ్చి కాలాలు అడగవచ్చు రెండు ఇచ్చి లాభాలు అడగవచ్చు ఈ విధంగా ఓకే భాగస్వామ్యంలో అడుగుతుంటాడు.